గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. చాలా రోజులు అయింది. బేసిక్గా చాలామంది మెసేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ యూట్యూబ్లో కమెంట్స్ కూడా పెట్టారు. సో బేసిక్గా నా వీడియోలో ఒక అమ్మాయి వస్తుంది కదా, ఏమే సో ఆమె ఎవరో కాదు, అయితే ఆమెను డేట్కి తీసుకెళ్తున్నాయి ఈరోజు. సో వెళ్దాం. ఇంకా మా ఫ్రెండ్ది కెఫే ఉంది, సో అక్కడికి వెళ్ళి కొంచెం లంచ్ చేసేసి, ఎలాగో ఈరోజు ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. హూ సపోర్ట్స్ మీ, మా మదర్ కానీ మా వైఫ్ కానీ అందరూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఫన్ చేసి, కొంచెం చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి అన్నాడు. సో మనకి ఇన్విటేషన్ వచ్చింది టు బి ఫ్రెండ్. సో అక్కడికి వెళ్దాము. ఇప్పటికైతే ప్రెజెంట్ నేను క్యాబ్ బుక్ చేసేసిన. బేసిక్గా నా కార్ కూడా ఆల్రెడీ ఉస్మాన్ దగ్గరనే ఉంది. సో వాడు కూడా అటు నుంచి అటు డైరెక్ట్ వస్తున్నా అన్నాడు. చిన్న చిన్న వర్క్స్ అంటే అది వేరే గ్యారేజ్లో పెట్టింది, అది పిక్ చేసుకొని వాడు అక్కడికి వస్తా అన్నాడు. నేను ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నా. చలో డైరెక్ట్ అక్కడ కలుసుకున్నాం. వాటి జుంబి గారు కూడా పెట్టిల్లు ఇక్కడ రీ. హాయ్ బోల్. హాయ్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. హాయ్ కూడా చెప్తుండేడు. చలో ఇక డైరెక్ట్ మనం కెఫేలో కలుసుకున్నాం. వీడియోస్ పన్నీని ఏదో గురానే చూస్తున్నాడు. సెటప్ అయితే క్రేజీ. సరే ఆమెతోనే మాట్లాడితే ఏముందా. సాయన్న హలో హలో నా హాయ్ చెప్పొచ్చు. అందరు గలీజ్గా చూస్తారు. ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చెప్పిన బ్లాగ్లో రాకుండా చూడన్నా అని. మనల్ని కాకుండా ఇంకేమైనా తీయాలి అంతే మరి. బ్లాగ్లో రాకుండా చూడన్నా. Happy Women's Day. It's not only for just for women a greeting. It's also for also men who here to celebrate Women's Day and who thought about equality and showing. ఇది అవినాష్ అండ్ సుజిత్ ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఫర్ ద లేడీస్ Someone truly inspiring. He's not just a software developer, but also a passionate car racer. His name is Subbu. In November 2024, he made history by securing first place in car racing. Now, here's a question for you all. What do you think the car is called? It's a red alert. Red alert. Flower anukuntiva. Fire. That's right, India's fastest TBI. He's not just fast, he is a champion, securing 2 podiums finishes and completing the 1/4 mile in just 14.7 seconds. It's truly inspiring, and I really feel fortunate to share all these special Women's Day about men, and seriously appreciating that. Please come join us and share your success, please.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ యాక్చువల్లీ. ఇక్కడ జరిగేది వేరు, కంటెంట్ వేరు యాక్చువల్లీ. సో బేసిక్లీ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ మెయిన్ ఫ్రేమ్ డెవలపర్. I work for Wipro actually. So car modification and racing అనేది ప్యాషన్. సో ఆ ప్యాషన్ ఇంకొంచెం ముందే తీసుకెళ్ళి రేసింగ్లో కార్ని ట్యూన్ చేయడం, మోడిఫికేషన్ చేసి రేస్ చేసి విన్ అవ్వడం అనేది బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 4 years కష్టపడితే ఐ గాట్ దట్ పోడియం. చాలా వరకు ఇంట్లో అందరు సపోర్ట్ చేస్తారు, అది ఇది అనుకుంటారు, కానీ ఫైనాన్షియల్గా కాకపోయినా అట్లీస్ట్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ప్రేమ వల్ల పొందుతున్న హాయమందు ఓడిపోవే జారిందిలే, జలట్టు వాన చినుకు తాకి తడిసిందిలే, నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిలా. రాలేదుగా నా కళ, చేజారినదేమిటో తెలిసిందిగా చీకటి వెన్నెలో దాగింది నా వెన్నెల, మరు జన్మ పొందేలా సరికొత్తగా పుట్టావే మరలా దేవత. ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే దేవత. ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. Sujit want to dedicate this song to all, and we also want to dedicate. So. సో ఫుడ్ అంతా రెడీ ఉంది. సో ఫస్ట్ ఇది పామజిన్ చికెన్ స్ట్రిప్స్ ట్రై చేద్దాం. నిజంగా చాలా బాగుంది.
ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా అల్టిమేట్ ఉంది. నెక్స్ట్ పిజ్జా. ఇన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను, తింటానో లేదు. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి అయితే ట్రై చేద్దాము. సో పిజ్జా అది లేయర్ చూసారా ఎంత తిన్నుందో. చాలా రేర్గా దొరుకుతుంది ఇట్లాంటి థిన్ లేయర్ బేస్. అల్టిమేట్ ఉంది ఇదైతే. ఇంకా నాకు ఫేవరెట్ అనిపిస్తుంది. సో బేసిక్గా నేను మ్యాక్సిమం ఏ రెస్టారెంట్ అయినా ఫస్ట్ వైట్ సాస్ పాస్తానే అడుగుతాను. సో నేను ఇంతకుముందు ఇంకో కెఫే ఉండే, ఆ కెఫేలో మా ఉస్మాన్, మా ఇంకో ఫ్రెండ్ ఉంటాడు ఉస్మాన్, అది తినిపించిన పాస్తా ద బెస్ట్ అనిపించింది. ఇది ట్రై చేస్తున్నాయి కూడా, తెలిసి ఇది బెస్టా అది బెస్ట్ అనేది. ఎందుకంటే నేను పాస్తా లవర్, పిచ్చో నేను. సో బేసిక్గా దీని టేస్ట్ దీనికి ఉంది, ఆ టేస్ట్ ఉంది. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ తోటి చేసి మనకు ఐడియా లేదు అంతా, కానీ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నిటిలో నాకు నచ్చింది ఇది ఓకే ఉంది. టు బీ ఫ్రాంక్, ఇది 8 out of 10 ఇస్తే 10 out of 10 అనుకో. ఇంకా సో అంత క్రేజింగ్ ఉంది. కమింగ్ టు మొజిటో, ఆహా ఇంతగానం హాట్ ఐటమ్స్ తిన్నాక చల్లగా కావాలి మనకి. సో ఐస్ ఎక్కువ ఉంది ఇందులో. చేస్ హెవెన్ అంటే హెవెన్ అన్న. సో మీరు కూడా ఈ ఫుడ్ తినాలి అనుకుంటే క్లిఫ్ మాదాపూర్ 100 feet రోడ్ ఉంది కదా, సో అక్కడ జస్ట్ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి క్లిఫ్ అని కొడితే డైరెక్ట్ మీకు లొకేషన్ వస్తుంది. సో కింద బ్యానర్ ఉంటుంది, మనది 5th floor యాక్చువల్లీ. జస్ట్ డైరెక్ట్ ఇట్లా ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఉంటుంది మనకి క్లిఫ్. రాగానే ఆబ్వియస్లీ వెల్కమ్ ఇస్తారు. సో ఈ ఫుడ్ ఇదంతా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. టు బీ ఫ్రాంక్ చాలా అఫోర్డబుల్ ఉంది. మీకు కూడా ఇలాంటి ఫుడ్ విత్ డిస్కౌంట్ కావాలంటే నా పేరు వాడుకోవచ్చు. రెడ్ అలర్ట్ అని చెప్పేసి మన వీడియో చూపిస్తే అట్లీస్ట్ 10% అయితే ఇచ్చేయగలను. సో మన ఇక్కడ పీపుల్ ఉంటారు, మైకిల్ అని చెప్పేసి మనకి ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు. సో తనని కాంటాక్ట్ కావచ్చు డైరెక్ట్గా. వచ్చి నా పేరు చెప్పినా సరిపోతుంది, మన రెడ్ అలర్ట్ పేజ్ చూపించినా సరిపోతుంది. సో ఐ హోప్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నా ఈ బ్లాగ్. ఈరోజైతే లైవ్ బ్యాండ్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే ఎంజాయ్ చేశాను. సో మీరైతే క్లిప్స్ చూసారు కదా, చాలా బాగా పాడారు. సో ఇలాంటి ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే నడుస్తుంటాయి. సో మీరు ఒకసారి క్లిప్ని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయ్యారు, అందులో అప్డేట్స్ అయితే వస్తుంటాయి. నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే మన అడ్రస్ కూడా ఇక్కడ కింద మెన్షన్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో. సో వచ్చి చెక్అవుట్ చేయండి. మీరు కూడా ఫన్ అండ్ మీ గర్ల్ ఫ్రెండ్స్ని లేదంటే మీ వైఫ్స్ని డేట్కి తీసుకొని రావాలన్నా, ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నా సరే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే అమేజింగ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ నేను ఒక 4 items మాత్రమే టేస్ట్ చేసాను. ఆల్మోస్ట్ చాలానే ఐటమ్స్ ఉన్నాయి, ఒక రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను నేను ఇక్కడ. సో నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది. సో లాస్ట్ 10 days నుంచి వస్తున్నాను అనుకో. ఇది రీసెంట్గా 1.5 month ఏమో అయింది స్టార్ట్ అయ్యి. సో మీరు కూడా వచ్చి చెక్అవుట్ చేస్తే మీరు కూడా డెఫినెట్గా ఫుడ్ అనేది ఖచ్చితంగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్.